శుభవేళ కళ్యాణ వేళ నూతన జంట పరిణయ వేళ ఈ శుభవేళ కళ్యాణ వేళ నూతన జంట పరిణయ వేళ విరిసిన సుమములతో స్వాగత గీతాలతో విరిసిన సుమములతో సుస్వాగత గీతాలతో ఆహ్వానిద్దాం రండి ప్రభు సన్నిధికి వేళ ఆహ్వానిద్దాం రండి ప్రభు సన్నిధికి వేళ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం వధూవరులకు శుభ స్వాగతం పూజ గురువులకు ఘన స్వాగతం ఈ శుభవేళ కళ్యాణ వేళ నూతన జంట పరిణయ వేళ అబ్రహాము సారా వలనే ఎన్నడు ఎడబాయక సంతానముతో సౌభాగ్యముతో సంసార నావను సాగించాలని స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం వధూవరులకు శుభ స్వాగతం పూజ గురువులకు ఘన స్వాగతం ఈ శుభవేళ కళ్యాణ వేళ నూతన జంట పరిణయ వేళ. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాసు ఆరోగ్యరెడ్డి ఇన్నమ్మ ప్రథమ పుత్రుడు కాసు సుమంత్ రెడ్డి మరియు సింగారెడ్డి స్వరూపారాణి అలెగ్జాండర్ పుత్రిక మనీషారెడ్డి. ఇక కొద్ది క్షణాల్లో పూజ్య గురువులు సమక్షంలో విశ్వాసులైన మీ అందరి సమక్షంలో జ్ఞాన వివాహం అనే గొప్ప అంతస్తులోనికి అడుగిడబోతున్నారు. ఆ ప్రభువు వీరిద్దరికీ ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండి చివరి వరకు నడిపించాలని. వివాహం అనేది ఇద్దరి మధ్య కాదు, ముగ్గురు మధ్య అంటారు. అంటే ఆ క్రీస్తు ప్రభు వాళ్ళకు తోడై ఉండి చివరి వరకు నడిపించాలి. ఇది ఒక తంతు కాదు, ఒక అగ్రిమెంట్ కాదు. దీన్ని దేవ సంస్కారంగా ఆ యొక్క దేవుడు అత్యున్నత స్థానానికి లేవనెత్తాడు. ఆ యొక్క జ్ఞానవాహంలో ఒకటి కాబోతున్న వీళ్ళని చివరి వరకు ఆ యొక్క క్రీస్తు ప్రభు తోడుగా నీడగా ఉండి నడిపించాలని ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య పూజలో ప్రార్థించుకుందాం. ప్రభు తన దేవలము నుండి నీకు సహాయం చేయునుగాక. సియోను కొండ మీద నిన్ను ఆదుకొనుగాక. నీ కోరికలను తీర్చి నీ యత్నములెల్లా సఫలము చేయునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక.
మీ ఆత్మతోనూ ఉందురుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 8-9 వచనాల్లో ప్రభు ఇలా చెప్తున్నాడు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేర్పరపరాదు అని చెప్పి ఈ వివాహము దేవుడే జతపరుస్తున్నాడు. ఈ వివాహానికి మొదలుకొని అబ్బాయి గురించి అమ్మాయి గురించి అన్వేషించి మంచి అబ్బాయికి మంచి అమ్మాయి దొరకాలి అని చెప్పి ఇరు కుటుంబాలు ప్రయత్నం చేసి ఈ వేదిక మీదకి సుమంత్ రెడ్డిని మరియు మనీషా రెడ్డిలను చేర్చినటువంటి కుటుంబ సభ్యులు కేవలము ఇక్కడి వరకు మాత్రమే చేర్చగలిగారు. కానీ వీరిద్దరిని ఐక్యపరిచేది జతపరిచేది క్రీస్తు ప్రభువే. కాబట్టి యేసు ప్రభు జతపరిచిన దాన్ని మానవుడు వేరుపరపరాదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కానాపల్లి వివాహంలో మనం చూస్తున్నాం. ఒక వివాహానికి యేసు ప్రభు ఆహ్వానింపబడ్డాడు. శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసంగా మలుస్తున్నాడు. అంటే నీళ్ళలాగా ఉన్నటువంటి జీవితాలను శ్రేష్టంగా మలచడమే క్రీస్తు ప్రభు ఈ యొక్క వివాహంలో చేసేటువంటి అద్భుతం. సుమంత్ రెడ్డి ఇప్పుడు నీటి లాంటి జీవితం. మనీషా రెడ్డి నీ జీవితం ఇప్పటి వరకు నీటి లాంటి జీవితం. కానీ మీరిద్దరిని యేసు ప్రభు కుటుంబంగా మలచి శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసంగా మలుస్తూ ఉన్నాడు. అంటే పవిత్రమైనటువంటి ఒక బంధంలోనికి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ పవిత్రమైన ఈ శ్రేష్టమైనటువంటి ఈ జీవితాన్ని దేవుడే ఏర్పరుస్తున్నాడు. కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటి ఈ వివాహానికి ఇంకొక పేరు ఏంటంటే హెబ్రీలకు రాయమైనటువంటి లేఖలో మనం చదువుతాం, వివాహము అన్ని విషయములలో ఘనమైంది అని చెప్పి. ఈ శ్రేష్టత అన్ని దివ్య సంస్కారముల కంటే శ్రేష్టమైనటువంటి దివ్య సంస్కారము. ఈ దివ్య సంస్కారం నుంచే అన్ని దివ్య సంస్కారాలు పుడుతున్నాయి. అందుకనే నీటిలాంటి రుచి లేనటువంటి నీటిని శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసంగా ఎలా మలుస్తున్నాడో మీరిద్దరిని కూడా ఈ దివ్య సంస్కారంలోనికి యేసు ప్రభు ఆహ్వానించి ఈ పుణ్యమైనటువంటి ఈ జీవితాన్ని జీవించి ఇంకా జరగబోయేటువంటి ప్రతి దివ్య సంస్కారానికి ఈ కుటుంబము పునాది కావాలి అని చెప్పి యేసు ప్రభు ఘనమైందిగా ఈరోజు మన ముందు నిలుపుతూ ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప అంతస్తుకి దేవుడు మిమ్మల్ని చేర్చి మిమ్మల్ని దీవించబోతున్నాడు. శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసంగా శ్రేష్టమైనటువంటి జీవితంగా మిమ్మల్ని చేస్తున్నాడు. ఇక నుండి మీరు చేయవలసింది ఏంటంటే ప్రభువు శ్రేష్టమైన దానిగా మలచిన దాన్ని శ్రేష్టంగా కాపాడుకొని జీవించడమే మీ బాధ్యత. కాబట్టి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటంటే ప్రభువు ఇంత శ్రేష్టమైనటువంటి దివ్య సంస్కారాన్ని మలచి ఈరోజు మన ముందు సాక్ష్యంగా నిలుపుతూ ఉన్నాడు. ఈరోజు మనమందరం కూడా సాక్షులమే. ఈ శ్రేష్టమైనటువంటి ఈ జీవితాన్ని ప్రభు ఎల్లప్పుడూ కాచి కాపాడాలని చెప్పి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఇక్కడ చేరినటువంటి గురువులందరూ కూడా సాక్షులే. ఈ దివ్య సంస్కారంలో ప్రధాన అర్చకులు మీరే. అందుకనే ఈ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని శ్రద్ధగా మీరు ఎప్పుడూ కూడా ఆ శ్రేష్టతను మీరు మీ జీవితంలో కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. రుచిని కోల్పోవద్దు. ఒకటి చెప్తున్నాడు, రుచి తగ్గిపోకూడదు. చివరి వరకు కాపాడుకోవడమే యేసు ప్రభు మీ నుంచి ఆశించేది. ఎవడైనా శ్రేష్టమైన ద్రాక్షరసము మొదట ఇస్తాడు. చివరి వరకు శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని నిలుపుకోవాలంటే క్రీస్తు ప్రభు తోడై ఉండాలి. ఆ అద్భుతమే ఈరోజు మీ జీవితంలో ప్రభు చేస్తున్నాడు. గురుత్వము ఈ శ్రేష్టమైనటువంటి దివ్య సంస్కారమైన ఈ వివాహ బంధం నుంచే గురుత్వం కూడా వచ్చింది. మేమందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఒక తల్లికి ఒక తండ్రికి జన్మించిన బిడ్డలమే. అంటే వివాహంలో ఏకమైనటువంటి ఈ శ్రేష్టమైన దివ్య సంస్కారంలోంచి పుట్టిన వారమే గురుత్వం కూడా. అన్ని దివ్య సంస్కారాలకి పుట్టినిల్లైనటువంటి ఇంత గొప్ప వేడుకకు దేవుడు మిమ్మల్ని కూడా ఆహ్వానించి గొప్పగా దీవిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఈ జీవితాన్ని మీరు ఎంచుకొని ఇక్కడ దేవుని సన్నిధిలో నిల్చున్నందుకు, అదేవిధంగా తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలి. ఇంతమైన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వీరికి అందిస్తున్నందుకు మిమ్మల్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ దివ్య పూజా బలిలో మనమందరం కూడా భక్తియుతంగా పాల్గొందాం, యోగ్యమైన విధంగా పాల్గొందాం. ఈ శ్రేష్టతను మనకు కూడా దేవుడు అందించాడు, ప్రతి కుటుంబానికి దేవుడు అందించాడు. ఒకసారి నెమరు వేసుకుందాం. దంపతులుగా దీవింపబడిన వారు, తల్లిదండ్రులుగా ఆశీర్వదింపబడిన వారు, బిడ్డలుగా జన్మించినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా ఆ శ్రేష్టతలో మనం జీవిస్తున్నామా లేదా, లేకపోతే ఆ రుచితనత్వాన్ని మనం కోల్పోతే ప్రభు మనల్ని మరొకసారి సరిచేసి
ఆ శ్రేష్టతను ఈ దివ్య సంస్కారం ద్వారా, ఈ వేడుక ద్వారా మనందరూ కూడా పంచాలని చెప్పి, ఈ అద్భుతాన్ని మనందరూ కూడా కనపరచాలని చెప్పి ప్రార్థన చేద్దాం. అందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆత్మావలోకనం చేసుకుందాం. భార్యగా భర్తగా ఇక్కడ చేరి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు, ఇప్పటికే తల్లిదండ్రులుగా దేవుడు దీవించబడినటువంటి బిడ్డలు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను మంచి భర్తగా జీవిస్తున్నానా? మంచి భార్యగా, మంచి తండ్రిగా, తల్లిగా, ఒక మంచి కుమార్తెగా, కుమారుడిగా జీవిస్తున్నానా? దేవుడు ఈ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనకు అందించాడు. అబ్రహాం కుటుంబాన్ని ఒక ఉద్దేశంతో దీవిస్తే నీ కుటుంబాన్ని కూడా ఒక ప్రణాళికతో ఇక్కడికి చేర్చాడు. కాబట్టి ఒకవేళ దేవుడిచ్చినటువంటి శ్రేష్టతను కోల్పోయి జీవిస్తుంటే ఆ పాపాన్ని మన్నించమని, పరిశుద్ధంగా ఈ దివ్య పూజ పాల్గొని ఆ దీవెనలు మనపై కురిపించమని ప్రార్థించుదాము. గానమా నా ప్రాణమా యేసయ్య ప్రేమను ప్రకటించుము నా జీవానాధుని కీర్తించుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మా నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని సృజించినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యము కావాలని నువ్వు చిత్తగించితివి. ఇప్పుడు వివాహ ఒప్పందములో ఏకము కానున్న నీ సేవకులను స్థిర ప్రేమయందు ఏకము చేయమని మనవి చేయుచున్నాము. ఈ విధముగా సుమంతు మనీష వారి ప్రేమ ఫలింపచేయగా నీవు అనుగ్రహముతో వారు ప్రేమ సాక్షులుగా జీవించున్నట్లు అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 1వ అధ్యాయము వచనములో 26 నుండి 29 వరకు మరియు 31వ వచనము. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమందులి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకడి జంతువులపై అధికారము కలిగి ఉండును అనుకొని దేవుడు మానవుని తన పోలికలో సృజించెను. తన పోలికలో దేవుడు మానవుని సృజించెను, స్త్రీ పురుషులుగా వారిని సృజించెను. దేవుడు వారిని దీవించెను. ఫలించి సంతానాభివృద్ధి పొంది భూమండలమంతటా వ్యాపించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. మానవుడు తాను చేసిన సృష్టినంతా చూసెను. ఆయన కంటికది చాలా బాగుగా నుండెను.
అదే 6వ రోజు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కళ్యాణ వేడుక కనరండి, కనువిందు చేయగరారండి. కళ్యాణ వేడుక కనరండి, కనువిందు చేయగరారండి. చూడముచ్చటైన దంట, ముద్దు ముద్దు ఉన్నదంట, యెహోవా కలిపిన ఈ దంట. చూడముచ్చటైన దంట, ముద్దు ముద్దు ఉన్నదంట, యెహోవా కలిపిన ఈ దంట. కళ్యాణ వేడుక కనరండి, కనువిందు చేయగరారండి. కళ్యాణ వేడుక కనరండి, కనువిందు చేయగరారండి. సన్నాయి మేళాలు మోదంగా, తప్పెట్లు తాళాలు మ్రోగంగా, బాజా భజంత్రీల నాదాలతో ఊరంతా సందడి చేయంగా. సన్నాయి మేళాలు ఊదంగా, తప్పెట్లు తాళాలు మ్రోగంగా, భజా భజంత్రీల నాదాలతో ఊరంత సందడి చేయంగా. అంబరాన్నంటే సంబరాలు చేయంగా, చిన్న పెద్దలంతా కలిసి రారండి. అంబరాన్నంటే సంబరాలు చేయంగా, చిన్న పెద్దలంతా కలిసి రారండి. కళ్యాణ వేడుక కనరండి, కనువిందు చేయగరారండి. కళ్యాణ వేడుక కనరండి, కనువిందు చేయగరారండి. రెండవ పట్టణము ఎఫెసీలకు వ్రాసిన 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు. భార్యలు భర్తలు క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు స్త్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీసభకు రక్షకుడు. కనుక స్త్రీసభ క్రీస్తుకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరు మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు, ఆమె పవిత్రముగా నిర్దోషిగా ఉండుటకు ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించున్నట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలన తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడు తన దేహమును ద్వేషింపడు కదా, దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించున్నట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలన మనము ఆయన శరీరంలో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారిరువురు ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు. ఇది ఒక గొప్ప సత్యము. ఈ వచనమున ఒక గొప్ప సత్యము విదితముగా చున్నది. అది క్రీస్తుకు స్త్రీసభకు వర్తించునని నా భావన. అది మీకును అన్వయించును. ప్రతి భర్త తన భార్యను తననుగానే ప్రేమింపవలెను. అట్లే ప్రతి భార్య తన భర్తను గౌరవింపవలెను. ఇది ఏలున వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంగళ గీతం ఎంతో మధురం, ఈ
వధూవరులకై ఆలపించరారే మంగళ గీతం ఎంతో మధురం ఈ వధూవరులకై ఆలపించరారే మంగళమే జయ మంగళమే జయప్రదమే ఇక శుభప్రదమే ఈ వేళ ఆనంద ఉల్లాసమే హై మంగళ గీతం ఎంతో మధురం ఈ వధూవరులకై ఆలపించరారే హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యోహాను సువార్త అధ్యాయము 2 వచనములు 1 నుండి 12 వరకు. 3వ రోజున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులును ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియును. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో
తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒక ఫాదర్ గారికి భోజనం అంటే ఎంతో ఇష్టం, భోజన ప్రియుడు. ముఖ్యంగా ఆయన చెప్పుకునేవాడు, నేను ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ అని చెప్పుకునేవాడు. ఆయనకు ప్రతిరోజు మాంసము కానీ ఫిష్ కానీ బిర్యానీ కానీ బడాఖానా ప్రతిరోజు ఉండాలి. అలా 3 పూట్ల బాగా సుష్టిగా భోంచేసి బాగా లావయ్యాడు. ఏ ఫాదరా? నేనే లావుగున్నా కదమ్మా. లావు అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారి నుంచి నేను లావయ్యాను, నా బుర్ర బాగా పెరిగింది, నేను చిక్కిపోవాలంటే సన్నబడాలంటే ఏం చేయాలి అని అన్నాడు. అందుకు డాక్టర్ గారు ఏమన్నారంటే, ఫాదర్ గారండి రాత్రిపూట చపాతీలు తినండి అన్నాడు. అప్పుడు ఫాదర్ గారికి ఒక అనుమానం వచ్చింది. డాక్టర్ గారండి, ఈ చపాతీలు రాత్రి భోజనానికి ముందా భోజనం తర్వాతనా అని. గ్రామంలో పెద్దలు అప్పుడప్పుడు కుర్రోళ్ళను పెళ్లి కాని వాళ్ళని చూసి, ఏం బాబు ఎప్పుడు పప్పన్నం పెడతావు అని అడుగుతూ ఉంటారు. పప్పన్నం అంటే ఒట్టి పప్పు అన్నం కాదు. పప్పన్నం అంటే నీవు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, మాకెప్పుడు నీ వైవాహిక విందును, పెళ్లి విందును ఇస్తావు అని అర్థం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6-7 వచనములో ఒక గొప్ప విందును గురించి ప్రస్తావించబడింది. సర్వశక్తిమంతుడైన ప్రభు ఈ పర్వతం మీద సకల జాతులకు విందు చేయును. అది ప్రశస్తమైన మాంస భక్షములతో మధువుతో కూడి ఉండును. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలకు కప్పియున్న దుఃఖపు తెరలను ఈ పర్వతం మీద అతడు తొలగించును అని రాయబడింది. యెషయా గ్రంథములో మెస్సయాన్ గురించినటువంటి అభిషక్తుడైన యేసుక్రీస్తు ఇచ్చే విందును గురించి రాయబడింది. అయితే నిర్గమకాండంలో మనము మరొక విందును గురించి చూస్తున్నాం. నిర్గమకాండము 24వ అధ్యాయంలో యావే ప్రభు మోషేతో చేసినటువంటి నిబంధనను గుర్తుకు చేస్తూ 10 ఆజ్ఞలను ఇస్తూ 72 మంది పెద్దలను పైకి రమ్మంటాడు కొండ మీదికి, సీనాయి పర్వతం మీదికి. సీనాయి పర్వతం మీద వారితో ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకొని వారికి తన దివ్య దర్శనాన్ని అనుగ్రహించి వారందరినీ క్రిందికి పొమ్మని భుజించమని తెలియచేస్తాడు. వారు కిందికి వెళ్ళి పర్వతం కిందికి వచ్చి అందరూ కలిసి సంతృప్తిగా భోజనం చేస్తారు. ఈ సంఘటనలో
నిర్గమకాండములోని సంఘటనలో ప్రధానమైన అంశాలు 4 ఉన్నాయి. మొట్టమొదటిది నిబంధన, దేవునికి తన ప్రజలకు మధ్య జరిగిన ఒక ఒప్పందం, నిబంధన. వారందరూ దాన్ని పాటిస్తామని ముక్త కంఠంతో చెప్పడం, అంగీకారం, సమ్మతి. తర్వాత దైవ సాక్షాత్కారము, దేవుడు వారికి దర్శనమిచ్చుట. చివరన అందరూ కలిసి భోజనం చేయుట. పాత నిబంధన ఏర్పాటులోని ముఖ్య అంశాలు క్రైస్తవ వివాహ ప్రమాణాలకు మూలాధారము, మూలహేతు, ఈ 4 అంశాలు. అయితే నిర్గమకాండములో వారు భోంచేసినప్పుడు అది కేవలము వాళ్ళకు మాత్రమే, ఆ 72 మంది పెద్దలు, మోషే, ఆరోనులు మాత్రమే భోంచేశారు. మిగతా వారికి ఆ భోజన పంక్తిలో వారికి స్థానం లేదు. కానీ మనం చూసినట్టు యెషయా ప్రవక్త ప్రస్తావించిన విందు రక్షణ విందు, అందరికీ సకల జాతులకు విస్తరింపబడింది. లోకోత్తరమైనటువంటి ఎట్టి విందు, గొర్రెపిల్ల వివాహ విందును మనోహరముగా దర్శన గ్రంథము చిత్రీకరించున్నది. ఈ యెషయా ప్రవక్త ప్రస్తావించిన విందు ఎటువంటి విందు అంటే రక్షణ విందు, గొర్రెపిల్ల వివాహ విందు. దర్శన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల వివాహ విందునకు ఆహ్వానింపబడిన వారు అనగా క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయన పేరిట జ్ఞానస్నానం పొందినవారు, రక్షణ పొంది నూతన నిబంధనలో పాల్గొనేవారు, యేసుక్రీస్తు స్థాపించినటువంటి నూతన నిబంధనలో పాల్గొనేవారు. పాత నిబంధనలో భగవంతునికి తన సంఘానికి మధ్య గల నిబంధన అనుబంధము భార్యాభర్తలకు మధ్య గల అనుబంధాన్ని సూచించుచున్నది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనములలో ఇలా రాయబడింది: ఇజ్రాయేలు, నేను నిన్ను నా భార్యగా చేసుకొందును, నీతితోనూ న్యాయంతోనూ కరుణతో కృపతో నిన్ను కలకాలము నా దానిగా చేసుకొందును, నమ్మదగిన తనముతో నిన్ను నా భార్యగా చేసుకొందును అంటున్నాడు. ఎన్ని లక్షణాలు ఇందులో పొందుపరుస్తున్నాడో మనం ఒకసారి ఆలోచించాలి. నీతితో, న్యాయంతో, కరుణతో నిన్ను శాశ్వతంగా నా దానిగా చేసుకుందును అంటున్నాడు. ఎఫెసీయులకు మనం 2వ పఠనములో ఆలకించినట్లు పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 25వ వచనములో, భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములను అర్పించను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. ఆదర్శవంతమైనటువంటి క్రీస్తు ప్రేమను మనము నూతన నిబంధనలో చూస్తున్నాం. త్యాగమే అనురాగం, అనురాగమే త్యాగమై ఈ నూతన నిబంధనలో వర్ధిల్లుచున్నది. కాబట్టి నూతన దంపతులు
ప్రభు కోసం, సంఘం కోసం ఒకరినొకరు ప్రేమించాలి. ప్రభుని సేవలో, ప్రేమలో ప్రభవించాలి. ప్రభుని దంపతులుగా, ప్రభుని భార్యాభర్తలుగా వర్ధిల్లాలి. ఒక అబ్బాయి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ తండ్రి వెంటనే సారీ చెప్పు అన్నాడు. అరే మా నాన్నకి ఏం అర్థం కాలేదు అని మళ్ళీ రెండోసారి, నాన్న నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, రెండోసారి కూడా సారీ చెప్పు అన్నాడు. నాన్న నీకు అర్థం కావటం లేదు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ముందు నువ్వు సారీ చెప్పురా అన్నాడు. అప్పుడు సారీ డాడీ అని చెప్తే, నువ్వు సారీ అని కారణం లేకున్నా, కారణం ఉన్నా కారణం లేకున్నా నీవు సారీ చెప్పే స్తోమత నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి. సువార్త పఠనంలో కొన్ని ఆచరణీయమైనటువంటి అంశాలను ప్రస్తావించబడింది. యేసు ప్రభువు, తల్లి మరియా, శిష్యులు కానాపల్లి వివాహ మహోత్సవంలో పాల్గొనుట, వారి అద్వితీయమైన సాన్నిధ్య మాధుర్యాన్ని ఆ సంఘము వారు, ఆ పెళ్లి విందు వారు ఆస్వాదించుట. తల్లి మరియా పెళ్లి వారి యొక్క సమస్యను గుర్తించింది. వారికి ద్రాక్షారసము లోపించిందని గుర్తించింది. మొట్టమొదట తల్లి మరియా జగజ్జనని చొరవ తీసుకొని ఉపక్రమించింది. నాకెందుకు లేవయా, మేము ఎందుకు వచ్చినాం, తింటాం పోతాం, వాళ్ళ సమస్యతో మాకేం సంబంధం అని అనుకోలే. నాకెందుకులే అని ఆమె భావించలే. చొరవ తీసుకొని ఉపక్రమించింది. యేసు ప్రభుని ఆశ్రయించి విందు పరిపూర్ణతకై నివేదించింది. ప్రభు కొద్దిగా అటు ఇటు సంకోచించినను తల్లి మాటను గౌరవించి 6 బాణల నీరు గల దాదాపు 500 లీటర్ల సమృద్ధిగా, పుష్కలంగా, అత్యధికమైన, అంచనాలకు మించినటువంటి శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని వారికి అందించాడు. శ్రేష్టమైన, నాణ్యమైన, రుచికరమైన ద్రాక్షారసం. వివాహ వ్యవస్థలో, క్రైస్తవ వివాహ వ్యవస్థలో గొర్రెపిల్ల భార్యాభర్తలుగా ఉండటానికి సమ్మతించబడుతున్నటువంటి నూతన వధూవరులు గమనించవలసినటువంటి, అలాగే వివాహమైనటువంటి వారు గ్రహించవలసినటువంటి కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ మనకు నేర్పుతున్నాడు యేసు ప్రభు. తల్లి మరియా సమస్యను గుర్తించింది, చొరవ తీసుకునింది, యేసు ప్రభువునకు నివేదించింది. అలాగే భార్యాభర్తల్లో ఏదన్నా చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే ఎవరో ఒకరు గుర్తించాలి. గుర్తించిన వెంటనే దానిని పరిష్కరించుకునే దానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా యేసు ప్రభువునకు నివేదించుకోవాలి. ప్రార్థనలో యేసు ప్రభువునకు నివేదించాలి. ప్రార్థన అనేది దంపతులకు ఎంతో ముఖ్యమైనటువంటి అంశము. ఎటువంటి ప్రార్థన అంటే మరి దివ్య పూజా బలిలో. ఎందుకంటే ఈ వివాహ విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన ప్రభువు కడరారాత్రి భోజనములో ద్రాక్షారసాన్ని దివ్య రుద్రంగా మార్చాడు. వివాహ విందును సప్రసాద విందుగా మార్చాడు. సప్రసాద విందులో వివాహం జరుపుకునేటప్పుడు వారు ఒకరికొకరు పరిపూర్ణమవుతున్నారు. ఒకరికొకరు తమ్ము తామే కానుకగా అర్పించుకొనుచున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మనకు భక్తి, అందులో ముక్తి ఉంది. భుక్తి, రక్తి, యుక్తి, తర్వాత శక్తి.
ఈరోజు వివాహం చేసుకున్నటువంటి మనీషా సుమంత్, మనీ ప్లస్ ఈషా ఆర్ మన్ ప్లస్ ఈషా అంటే మన్ అంటే మనస్సు, ఈషా అంటే దేవుడు. దేవుని లాంటి మనస్సు కలిగినటువంటి మనీషా అనే అర్థం. అలాగే సుమంతులో కూడా సు అంటే మంచి, మన్ అంటే మనస్సు గలవాడు, మంచి బుద్ధి గలవాడు అని అర్థం. వీరిద్దరి పేరులో మన్ అనేది కనబడుతుంది. కాబట్టి వారిద్దరి మనసులో కలవాలి, వారు ఒకరినొకరు మనస్సులో ఉండాలి, ఒకరి మనసులో ఒకరు చోటు చేసుకోవాలి, శాశ్వతంగా ప్రతిరోజు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ప్రతిరోజు ఒకరి ప్రేమలో ఒకరు పడిపోవాలి. ఫిదా అంటే పడిపోవటం. ప్రతిరోజు కూడా వారు ప్రేమలో పడిపోవాలి. అటువంటి గొప్ప వివాహ అంతస్తులో దేవుడు జతపరిచిన ఈ జంట అద్భుతమైన జంటగా, అనాన్య సామాన్యమైన జంటగా, క్రైస్తవ జంటగా, గొర్రెపిల్ల వివాహ విందుకు గొర్రెపిల్లకు చెందినటువంటి గొప్ప జతగా వీరు వెలుగొందాలని, ప్రేమతో, అన్యోన్య సహకారంతో, వాత్సల్యంతో, మైత్రితో వారు ప్రభవించాలని, పరిమళించాలని వీరి కోసం, వీరి కుటుంబాల కోసం, బంధుమిత్రాదుల కోసం, ఇతర సమావేశమైన మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రేమైన నూతన వధూవరులారా, నేడు మీకెంతో సుదినం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచునట్లు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్థానం ద్వారా ఇదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను ఒసగుచున్నారు. మీ వివాహ బంధమును నిరంతరము ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును, సమ్మతిని తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మిమ్మల్ని ప్రశ్నించుచున్నాను. కాసు సుమంత్ రెడ్డి, మనీషా, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాము. జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాము. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును, స్త్రీ సభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాము. మీరు పవిత్ర వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున స్త్రీ సభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. కాసు సుమంత్ రెడ్డి అయిన నేను, మనీషా అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. మనీషా అయిన నేను సుమంత్ రెడ్డి అయిన నిన్ను భర్తగా
భర్తగా చేకొనుచున్నాను. చేకొనుచున్నాను. కష్టములోను కష్టములోను సుఖములోను సుఖములోను వ్యాధిలోను వ్యాధిలోను సౌఖ్యములోను సౌఖ్యములోను నీకు నీకు ప్రామాణికముగా ఉందునని ప్రామాణికముగా నుందునని మాట ఇచ్చుచున్నాను. మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము ప్రతినిత్యము నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి గౌరవించెదను. గౌరవించెదను. శ్రీసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసితిరి. ప్రభు దయతో దాన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములు దయచేదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరపక ఉండునుగాక. సర్వేశ్వర ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించుము. దీనిని వసగు ఈ వరుడు, స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమంతు జీవింతురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ పరిశుద్ధాత్మా మా పైన దిగిరావా. సృష్టికి మునుపే ఉన్న ఆత్మ మాపై దిగిరావా. సృష్టికి మునుపే ఉన్న ఆత్మ మాపై దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా మా పైన దిగిరావా. వధువు వరులను దీవించగను ఆత్మ దిగిరావా. వధువు వరులను దీవించగను ఆత్మ దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా మా పైన దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా మా పైన దిగిరావా. మనీషా మనీషా నీవు నీవు నా ప్రేమ బంధమునకు నా ప్రేమ బంధమునకు గురుతుగా ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. ధరింపుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పితా ఒక మురేష్ ఆకు. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సుమంత్ నీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పితా పుత్ర
పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. నాకు తోడ్పడుదురుగాక. అర్పణలు తీసుకొచ్చే వాళ్ళు వెనుకకు వెళ్ళండి అమ్మా. బంధువులు, కుటుంబ సభ్యులు అర్పణల కోసం తీసుకురండి. అర్పణలు తీసుకొని రండి. రెడీగా అండి. అందుకొనుమయ్యా నా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేద అర్పణ. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేద అర్పణ. ఈ బలిలో అర్పింతుము మా దీన అర్పణ, ఈ బలిలో అర్పింతుము మా దీన అర్పణ. గైకొనుమో దేవా ఈ ప్రేమ అర్పణ, గైకొనుమో దేవా ఈ ప్రేమ అర్పణ. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేద అర్పణ. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ. ఆబేలుని కానుక మేలైన అర్పణ, అబ్రహాము కానుక విశ్వాస అర్పణ. నేనొసగే కానుక మా దీన హృదయమే, నేనొసగే కానుక మా దీన హృదయమే. దయతో ఆదరించుమా, ప్రేమతో స్వీకరించుమా. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేద అర్పణ. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ. విధవరాలి కానుక సంపూర్ణ అర్పణ, సుంకరుని కానుక పరివర్తన జీవితం. విధవరాలి కానుక సంపూర్ణ అర్పణ, సుంకరుని కానుక పరివర్తన జీవితం. మేమిచ్చు కానుక ఈ భూమి ఫలములే, మేమిచ్చు కానుక ఈ భూమి ఫలములే. దయతో ఆదరించుమా, ప్రేమతో స్వీకరించుమా. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేద అర్పణ. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ.
నీలో నేనని నీ కన్నులలో నన్ను దాచావని నేనున్నది నీలో నేనని నీ కన్నులలో నన్ను దాచావని నీ చేతులలో నన్ను ముద్రించావని ఇప్పుడే తెలిసింది నాకిప్పుడే తెలిసింది నా సర్వము నా జీవము నా ప్రాణము అర్పింతును నా సర్వము నా జీవము నా ప్రాణము అర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమోనట్లా ప్రార్థించండి. ప్రభువా, తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధములో ఏకమైన వీరి కొరకు మేము అర్పించి ఎర్పన దయతో స్వీకరింపుము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లునట్లు దీవింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ వివాహ బంధమును ఒక మధురమైన సమైక్యమైన కాడిగాను ఎన్నటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమునర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరంతరము మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో కలిసి మేము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు పరమోన్నతులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరమోన్నతులు నిత్యము దేవదూతలచే స్తుతింపబడుచున్నారు. నిత్యము దేవదూతలచే స్తుతింపబడుచున్నారు. పరిశుద్ధులు పరిశుద్ధులు పరమోన్నతులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరమోన్నతులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతము హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు పరమోన్నతులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరమోన్నతులు. ప్రభునామమున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. ప్రభునామమున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు పరమోన్నతులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరమోన్నతులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరమోన్నతులు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు
మా నాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మహోన్నతుడా మీకే మహిమా, మీకే ఘనత, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని గానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా యేసు ప్రభువా నీకే మహిమా, నీకే ఘనత, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మేము వేచియుందుము, వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమును నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలేగు పరిశుద్ధ మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల్పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమల్ కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రియతమ సహోదరి సహోదరులారా, ఇప్పుడు క్రీస్తునందు వివాహ జీవితంలో ప్రవేశించిన ఈ తన సేవకులను దీవించమని ప్రభువును దీనతో ప్రార్థించుదము. పవిత్రమైన ఉడంబడిక ద్వారా తాను ఒకటిగా ఐక్యపరిచిన వీరిపై ప్రభు తన అనుగ్రహపూరిత దీవెనలు కురిపింపవలేననియు వీరిని ప్రేమతో ఏక హృదయాలను చేయవలేననియు మనవి చేయదము. ఓ సర్వేశ్వర, శూన్యము నుండి సమస్తమును సృజించితివి. విశ్వమునంతకు నీవు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేస్తివి. తద్వారా ఇక వారు భిన్న శరీరులుగాక ఏక శరీరులై ఉండవలేననియు నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరుపరపరాదనియు బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు మహాదేవరహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరచితివి. వివాహపు ఒప్పందములో క్రీస్తు శ్రీసభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరిచి తొలి సహచర్యమును దీవించితివి. నీవు వసిగిన ఆశీర్వాదము జన్మపాపం వలన గాని జల ప్రళయం వలన గాని అంతరింపలేదు. వివాహ బంధంలో ఐక్యపరచబడి నీ ఆశీర్వాద బలము కొరకు ఎదురుచూచు ఈ నీ దాసులను కరుణతో వీక్షింపుము. పరిశుద్ధాత్మను వీరికి ప్రసాదించి వారి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వారు వివాహపు ఒప్పందానుసారము విశ్వాస పాత్రముగా జీవింతురుగాక. నీ కుమార్తె అయిన మనీషయందు నీ అనుగ్రహ ఫలమును ప్రేమ శాంతి నెలకొని ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మురాన్ర ఆదర్శమును ఆమె అనుసరించునుగాక. ఈమె భర్త ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితమునకు సహా వారసురాలుగాను గుర్తించి ఈమెను తగు విధమున గౌరవించునుగాక. క్రీస్తు తన స్త్రీ సభను ప్రేమించిన విధముగా ఈమెనెల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈ నీ సేవకులు విశ్వాసముతో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏక శరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవింతురుగాక. వీరు సువిశేషము నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలుచుదురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపుము. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజువర్తనము కలిగి జీవించి పుత్ర పౌత్రులు చూచు భాగ్యమును వీరికి ప్రసాదించుము. వీరు ఆశించు దీర్ఘాయుష్యును పండు జీవితమును వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాప నిమిత్తమై లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మన రక్షించిన యేసుక్రీస్తు. వీరి విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రవేశించడకు నేను పాత్రులను కాను, పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ ప్రియమెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించా, సంసార నావను సరిగా నడిపించా, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఎంతో సంతోషంతోటి ఈ యొక్క కాసు సుమంత్ రెడ్డి మనీషా యొక్క వివాహ మహోత్సవంలో పాల్పంచుకొని ఉన్నాము. వారి తల్లిదండ్రులు, బంధువులు వారి యొక్క వివాహాన్ని ఎంతో గొప్పగా, సంతోషకరంగా, భక్తియుతంగా జరిపించి ఉన్నారు. వివాహాన్ని పెట్టుకున్న రోజు నుంచి చూస్తూ ఉన్నాను. కాసు ఆరోగ్యరెడ్డి ఇన్నమ్మ ఇద్దరు కూడా ఎంతో హడావిడిగా, ఎంతో సంబరంగా ఈ రోజు కోసం వాళ్ళు ఎదురు చూసి అన్ని ఏర్పాట్లను కూడా చేసి ఉన్నారు. వారి ఇంటికి ఒక క్రొత్త కోడల్ని ఆహ్వానించుకోవడంలో వారి యొక్క ఆనందం గొప్పగా ఉన్నదని నాకు అనిపించి ఉన్నది. కాబట్టి ఈనాడు మనందరి సమక్షంలో గురువుల ఇంతమంది, చాలామంది గురువులు వచ్చారు, 40 మందికి ఎక్కువగా సుమారు 50 మంది వచ్చారు. ఇంతమంది సమక్షంలో చాలా గొప్పగా, ఆశీర్వాదకరంగా
ఈ బిడ్డల యొక్క వివాహం జరిగి ఉన్నది. మరి ఈ యొక్క వివాహ బంధం ద్వారా వారు ఒకటిగా ఇక నుంచి భార్యాభర్తలుగా జీవించబోతూ ఉన్నారు. ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని పోతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి వారి యొక్క వివాహం రోజున వారిని మనందరి తరపున అభినందిస్తూ వారిని చప్పట్లతోటి మనమందరం కూడా వారిని మరొకసారి అభినందించుకుందాం. గట్టిగా చప్పట్లతోటి వారిని అభినందించుకుందాం. కంగ్రాచులేషన్స్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 రోజుల క్రితం మా బావని అడిగాను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తావా అని. అయితే సాయంత్రం అడిగాను తెలియక. చెబుతానన్నాడు. బాగా చెప్తావా అంటే జోరుగా చెప్తా అన్నాడు. ఈరోజు ఉదయం అడిగాను చెప్తావా బావా అంటే నా నుంచి ఆడైద్ది అన్నాడు. సారీ బావా, పెళ్ళి పొద్దునుంది, సాయంత్రం కాదని చెప్పాను. మొన్న సెయింట్ మేరీస్లో ఒక పెళ్లి చేయడానికి మేమంతా తయారయ్యాం. ఆడ గుడి ముందు చాలామంది ఫాదర్స్ సమావేశం అయి ఉన్నారు. అయితే అప్పుడే అక్కడ ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో ఒకరు భార్యాభర్తలు వచ్చి దిగగానే భర్త ముందుగా దిగి వెంటనే భార్య సైడ్ వెళ్ళి కారు డోర్ తీశాడు. భార్య కూడా దిగింది. అది చూడగానే చాలా సంతోషం అనిపించింది. ఇంత ప్రేమన, ఇంత అన్యోన్యతన, ఇలా ఉండాలి భార్యాభర్తలు అని బెర్నార్డ్ స్వామిని కాదు, అలాంటి పెద్ద ఫాదర్ని అడిగాను, ఎంత ప్రేమ ఫాదర్ వాళ్ళిద్దరికీ అని. నీకు తెలియదులే, ఒక రీజన్ ఉంటుంది అన్నాడు. ఏం రీజన్ అంటే కార్ మస్ట్ బీ న్యూ ఆర్ వైఫ్ మస్ట్ బీ న్యూ అన్నాడు. కార్ అన్న కొత్తదై ఉండాలా, వైఫ్ అన్న కొత్తదై ఉండాలా అన్నాడు. అలా ఏముండదు లేదు స్వామి, మీరు ఏది పడితే అటు చెప్తారని దగ్గరికి వచ్చినాక వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఏంటమ్మా అంటే ఆయన చెప్తున్నాడు, ఫాదర్ మేము కొత్త కారు కొన్నాం, ఈ మధ్య పెళ్ళయిందని. 2 కొత్తయే. కొత్తగా ఉన్నప్పుడు ప్రేమ చివరి వరకు ఉండాలి అంటే నిజంగా ఆ క్రీస్తు ప్రభు మీ మధ్యలో ఉండాలి. మనీషా, సుమంత్, దివ్యపూజ బలికి మీ యొక్క వివాహ బంధానికి చాలా దగ్గర సంబంధం ఉంది. రొట్టెను తీసుకొని త్రుంచి ఆశీర్వదించి త్రుంచి ఆయన పంచాడు. రిసీవింగ్, బ్లెస్సింగ్, బ్రేకింగ్ అండ్ షేరింగ్. మీ వివాహ బంధంలో కూడా రిసీవింగ్, ఆ యొక్క ప్రభువే సృష్టి ఆరంభంలో ఏ విధంగానైతే ఏవను ఆదామును ఏవ చేతిలో ఉంచాడో, సృష్టి ఆరంభంలోని మిమ్మల్ని స్త్రీ పురుషులుగా చేసిన ఆ క్రీస్తు ప్రభు స్వర్గంలో వివాహాలు జరపబడతాయి అన్నట్టుగా మీ ఇద్దరిని ఒకరి చేతిలో ఒకరు ఉంచారు. రిసీవింగ్, బ్లెస్సింగ్. ఈరోజు యొక్క జ్ఞాన వివాహంలో మీరిద్దరే కాదు, నేను ఉన్నాను అని ఆ క్రీస్తు ప్రభు మీ మధ్యలో ఉండి మీ యొక్క వివాహ బంధాన్ని ఒక దివ్య సంస్కారంగా రూపొందించారు. అంటే చివరి వరకు ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నారు. బ్రేకింగ్. ప్రతి వివాహ బంధంలో త్యాగం ఉండాలి. ఆ క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే తిరుసభను ఒక పెళ్లి కుమార్తెగా స్వీకరించి తిరుసభ కోసం రక్తాన్ని ధారపోశాడు. మీరు ప్రతిరోజు ప్రతినిత్యం ఎన్ని కష్టాలున్నా ఎన్ని దుఃఖాలున్నా ఒకరి కోసం ఒకరు జీవించినప్పుడు, అవసరమైతే రక్తాన్ని కూడా చిందించినప్పుడే ఆ యొక్క వివాహ బంధానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బ్రేకింగ్ అండ్ షేరింగ్. మీ ఇద్దరు ఆ యొక్క దేవుని ప్రేమను, క్రీస్తు ప్రభు ప్రేమను చివరి వరకు పంచుకోవాలని మేమంతా కోరుతూ, ఇంతమంది గురువుల సమక్షంలో మీ ఇద్దరు ఐక్యమయ్యారు. ఇంతమంది ఫాదర్ల ఆశీర్వాదాలు, విశ్వాసుల ఆశీర్వాదాలు మీ ఇద్దరిపై ఎల్లప్పుడూ ఉండాలని మరొకసారి మీ ఇద్దరికి అభినందనలు తెలియజేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. మే గాడ్ బ్లెస్ యూ. ఇక ఆ యొక్క దేవాతి దేవుడి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆ తల్లి మరియకు నా యొక్క వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. ఇక పిలవగానే ఈరోజు ఆదివారం అయినప్పటికీ అనేక మంది గురువులు ఇక్కడికి వచ్చి దూరం నుంచి కూడా వరంగల్, నల్గొండ, హైదరాబాద్ మరియు రిలీజియస్ కాంగ్రిగేషన్, మన జెస్విట్ ఫాదర్స్, ప్రొవిన్షియల్ కూడా ఉన్నారు, కప్యూచన్ ప్రొవిన్షియల్, వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మా అల్లుడు సుమంత్, మా కూతురు మనీష కోసం ప్రార్థించినందుకు, యొక్క పూజాబాయిని అర్పించినందుకు ఇక్కడ చేరిన ప్రతి గురువుకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్స్, ఆల్ ఆఫ్ యూ.
ఎంతో చక్కగా ప్రసంగం చెప్పిన మన బెర్నాడ్ సాంగ్కి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ లావ్ అయింది ఎవరో కాదు, బాగా కనుక్కున్నారు ఆయనే. భోజనానికి ముందు తర్వాత ఆయనే తిని తర్వాత తెలుసుకున్నాడు భోజనం కాదు అదే తినాలని. నన్ను చెప్పొద్దు అన్నాడు, అందుకే మీరు కూడా ఎవరు చెప్పగాకండి. ఇక్కడ చేరిన ప్రతి కన్యాస్త్రీకి మరియు విశ్వాసులకు, బంధుమిత్రులకు, వీరిద్దరి కోసం ఈరోజు ప్రార్థన చేసిన శ్రేయోభిలాషులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మన విచారణ స్వామి ఏదున్నా పాపం మీ ఇష్టం అంటాడు. ప్రతిదీ మన ఇష్ట ప్రకారమే జరగాలి, దేవుని చిత్తం ప్రకారం జరగాలని ప్రతి విషయంలో మా కుటుంబానికి తోడ్పడిన మా విచారణ గురు ఫాదర్ ప్రతాప్కి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ యొక్క గట్టి కొట్టండి, ఎవరు కొట్టపోయిన విచారణ గురుకు కొట్టాలి. ఇక దేవదూతలే దిగొచ్చారన్నట్టుగా ఎంతో చక్కగా మా గ్రామంలో పాటలు చాలా బాగా పాడతారు ఫాదర్. మీ గ్రామంలో కావాలంటే పిలుచుకొని పాడించుకోండి దయచేసి. వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. లూయిస్ అన్న, మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలమును మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరచిన వారిని ఒకే పవిత్ర ప్రసాదముతో సంతృప్తిపరచితివి. ఒకే ప్రేమయందు ఏకము చేయమని నిన్ను బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సుల కోసమై ప్రార్థించండి. నితపిత అయిన సర్వేశ్వరుడు మిమ్ము పరస్పర ప్రేమలో ఏక హృదయులను చేసి క్రీస్తు ప్రభు సమాధానము మీలోను మీ గృహమునందు ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మిమ్ము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. ఆమేన్. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఇక్కడ సమావేశమైన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదింతురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈనాడే అరెరెరెరె ఈనాడే దోష సంబరం ముందెన్నడూ లేనిది. ఈనాడే సంతోష సంబరం ముందెన్నడూ లేనిది. ఈనాడే సంతోష సంబరం ముందెన్నడూ లేనిది. ఈనాడే సంతోష సంబరం ముందెన్నడూ లేనిది. అందాల బొమ్మ మామ నీశమ్మ మా ఇంటి దీపం నీవేనమ్మా. నీవు కోరిన వాడే నీకు వరుడాయనే, నీవు కోరిన వాడే నీకు వరుడాయనే. ఎంతెంతో సంబరం ఈనాడేలే, ఎంతెంతో సంబరం ఈనాడేలే. ప్రభుని ప్రేమించండి, ప్రభుని ప్రార్థించండి, నూరేళ్ళు కలిసి మెలిసి జీవించండి. ఈనాడే అరెరెరెరె ఈనాడే సంతోష సంబరం ముందెన్నడూ లేనిది. ఈనాడే సంతోష సంబరం